సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చలు జరపనున్నారు. అలాగే నామినేటెడ్ పదవులు, పార్టీలో చేరికలపై చర్చించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు కదా, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో ఎంపికపై అధిష్టానంతో చర్చించేందుకు వెళ్తున్నారు కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియ, ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ రాబోతున్నారు. సాయంత్రానికి ఢిల్లీ చేరుకుని ఇక ఈరోజు రాత్రి లేదా రేపు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఖరారుకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల జాబితానైతే మొత్తం రెడీ చేశారంటే మొత్తం 17 మంది ఎంపీ అభ్యర్థులకు సంబంధించి దాదాపు 300 మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. అంటే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 10కి పైగా అప్లికేషన్లు వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. కొన్ని నియోజకవర్గాలు మరీ ఖమ్మం కానీ ఇతర మెయిన్ మల్కాజ్గిరి లాంటి లోక్సభ స్థానాలకు భారీగా పోటీ ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో ఎవరిని ఫైనల్ చేయాలి అనే దానిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క సీనియర్ నేతలు ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ అధిష్టానం నిర్ణయం కూడా దాంట్లో తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అధిష్టానానికి ఎవరైతే పోటీలో ఉన్నారో, ఎవరికి ప్రజాబలం ఎక్కువ ఉందో, ఈ సర్వేలో ఎవరికి అనుకూలంగా ఉందో, పార్టీ కోసం మొదటి నుంచి ఎవరు కష్టపడి పనిచేశారో అటువంటి వారికి ఈ 17 స్థానాల్లో అవకాశం కల్పించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించి ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలను కలవడానికి వస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు నామినేటెడ్ పదవులు, గత 2 నెలల క్రితమే గాంధీ భవన్లో నామినేటెడ్ పదవుల గురించి కూడా ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరికి కేటాయిస్తూ వస్తున్నారు. కానీ కొన్నిటికి బాగా పోటీ ఉన్న నేపథ్యంలో అధిష్టానం దగ్గర నిర్ణయం తీసుకుని ఆ నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా ప్రకటన విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వెళ్ళిన తర్వాత రేవంత్ రెడ్డి నామినేటెడ్ పదవులకు సంబంధించి ఒక ప్రకటన కూడా చేస్తారంటూ కూడా ఒక సమాచారం అయితే అందుతోంది. మరోవైపు ఇక మంత్రివర్గ విస్తరణ గురించి కూడా దీనిపై చర్చిస్తారు అనేది మరొక సమాచారం ఉంది. ఏదైతే ఇంకా పెండింగ్కు సంబంధించి శాఖలు ఏవైతే పోర్ట్ఫోలియోలు, దానికి సంబంధించి కూడా క్యాబినెట్ ఎక్స్టెన్షన్ గురించి కూడా ఇటు అధిష్టాన పెద్దలతో చర్చలు జరుపుతారంటూ కూడా మరొక వార్త అయితే ప్రచారం జరుగుతుంది. మరోవైపు రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కూడా ఒకవైపు పార్టీ కార్యక్రమాలు, మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కార్యక్రమాలకు సంబంధించి కేంద్రం మంత్రులను కలిసేందుకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్లు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. అధికారికంగా రేవంత్ రెడ్డి ఢిల్లీ వచ్చిన తర్వాత ఎవరెవరిని కలవబోతున్నారు, ఎప్పుడు కలవబోతున్నారు, ఏ అంశాలపై ప్రధానంగా కేంద్ర మంత్రులతో చర్చిస్తారు అనే దానిపై మాత్రం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న తర్వాత కలిసే ముందు అధికారిక ప్రకటన అయితే ఉండే అవకాశం కల్పిస్తోంది. ఇక ఇటు గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలిశారు. అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ప్రధాని నరేంద్ర మోడీ కలిసి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన సమయంలో ఏవైతే హామీలు ఇచ్చారో దానికి సంబంధించి ఇప్పటివరకు ఏవైతే పెండింగ్ అంశాలు ఉన్నాయో ఆ పెండింగ్ అంశాలకు సంబంధించి ఆంధ్ర తెలంగాణ భవన ఆస్తుల విభజనకు సంబంధించి కూడా గతంలో రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క సీఎం హోదాలో, ఇటు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇద్దరు కూడా ప్రధాని నరేంద్ర మోడీని కలిసి రాష్ట్రాన్ని ఆదుకోవాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సామరస్యపూర్వక వాతావరణం ఉండాలి, రాష్ట్రానికి సహకరించాలి, గతంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తప్పిదం చేసిందో 10 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల విషయంలో ఏ విధంగా వారు అలసత్వం వహించారో ఆ విధంగా మేము వ్యవహరించము, ఏదైతే రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధికి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏవైతే కేంద్రం నుంచి నిధులు వస్తాయో ఆ నిధులకు సంబంధించి చొరవ తీసుకుని మాకు విడుదల చేయాలంటూ కూడా గతంలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సందర్భంలో ఒక నివేదికను కూడా సమర్పించారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అవినీతి ఏ విధంగా జరిగింది, దానికి సంబంధించి ఎన్ని వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు అనే దానిపై కూడా ప్రధానంగా ఒక నివేదికను తయారు చేసి వారిద్దరూ ప్రధాని నరేంద్ర మోడీ కలిసిన సందర్భంలో బట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి ఒక నివేదికను అయితే సమర్పించారు. తర్వాత అదే సందర్భంలో ఇతర కేంద్ర మంత్రులను కూడా కలిశారు. వివిధ శాఖలకు సంబంధించి ఆ శాఖల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు, ఇటు పీయూష్ గోయల్ కానీ, జలశక్తి శాఖ మంత్రి, ఫైనాన్స్ ఆర్థిక శాఖ మంత్రి, ఇతర శాఖలకు సంబంధించిన మంత్రులందరినీ కూడా కలిసి రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా నిధులు ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కటి కూడా ఏ చిన్నగా ఉన్నా అది 100 కోట్లు కావచ్చు, 50 కోట్లు కావచ్చు, ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రయోజనాలకు ఏవైతే ఉపయోగపడతాయో దానికి సంబంధించి గతంలోనే నిధులు
విడుదల చేయాలంటూ కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని ఇతర శాఖలకు సంబంధించిన మంత్రులందరూ కూడా కలిశారు. ఇక ఈ సందర్భంలో ఇప్పుడు ఈ ఢిల్లీ టూర్కు వచ్చే సందర్భంలో కూడా కేంద్ర మంత్రులను కూడా కలుస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఇటు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధానంగా అభ్యర్థుల ఖరారుకు సంబంధించి అధిష్టాన పెద్దలను కలిసి దానిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు కేంద్ర మంత్రులు కలుస్తారు, నామినేటెడ్ పదవులు. మొత్తం కూడా ఈ ఎజెండాతోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగబోతుంది. సాయంత్రం ఢిల్లీ చేరుకున్న తర్వాత కాంగ్రెస్ పెద్దలు కలిసిన తర్వాత కేంద్ర మంత్రులను కలిసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.